దీంట్లో మీకు ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. ఇది ఈ సందర్భం వాడుకొని చెప్పాల్సి వస్తుంది, మీకు తెలవాల్సి వస్తుంది, మీ ద్వారా ప్రజలకు అందరికి తెలవాల్సి వస్తుంది. ఏంటంటే కేసీఆర్ దగ్గర 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. మూడు ఉన్నాయి క్యారెక్టర్స్. ఒకటి శకుని క్యారెక్టర్. మహాభారతంలో శకుని ఏం చేస్తాడు, కౌరవులను ఉద్ధరిస్తాను వాళ్ళని నాశనం చేస్తాడు, అది శకుని క్యారెక్టర్. ఈయన ఏం చేసిండు, తెలంగాణను ఉద్ధరిస్తాను తెలంగాణను నాశనం చేసిండు, ఇది ఒక క్యారెక్టర్. రెండో క్యారెక్టర్ ఏంది, మహాభారతంలో దుర్యోధన మీద కొడుకు మీద వ్యామోహంతో ఎవరు ధృతరాష్ట్రుడు దుర్యోధన వ్యామోహంతో కొడుకు మీద వ్యామోహంతో మహాభారతం అయింది, కౌరవులు నాశనం అయ్యారు. ఈయన ఏంది, ఈయన కొడుకు మీద వ్యామోహంతో తెలంగాణ నాశనం చేశాడు. ఉందా కదా, ఆయన చెప్పిన కేటీఆర్ ను సీఎం చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ నాశనం చేశాడు. ఇది ఒకటి. మూడో క్యారెక్టర్ ఏంటంటే భస్మాసురుని క్యారెక్టర్ ఈయన దగ్గర. భస్మాసురుని క్యారెక్టర్ అదేంటంటే, భస్మాసురుడు ఏం చేస్తాడు, అది వరం నెత్తి మీద ఈశ్వరుని తోటి వరం తీసుకొని, ఆ వరం తీసుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా అని ఆయన నెత్తి మీద చేయబెడతా అంటాడు. ఆయన ముల్లోకాలు తిరుక్కుంటూ విష్ణు దగ్గరికి వస్తాడు. విష్ణు దగ్గరికి వచ్చి ఇగో చూడు ఆయన పడ్డాడు, నన్ను చంపుతా అంటాడు. అంటే ఆయన ఏమన్నా పక్క జరిగి నేను చూసుకుంటావా అని అన్నాడు. అని మోహిని అవతారం ఎత్తిండు ఆయన. ఎవరు, విష్ణుమూర్తి. కృష్ణుడు మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేస్తాడు. డాన్స్ చేస్తే ఈడు కూడా డాన్స్ చేస్తాడు. ఎవరు, భస్మాసురుడు. డాన్స్ చేసి ఆయన చేతులు ఇటు తిప్పుకుంటా మోహిని అవతారంలో మోహం అయిపోయి నెత్తి మీద చేపెట్టుకుంటాడు. ఎవరు, శ్రీకృష్ణుడు పెట్టుకుంటాడు. ఈయన పెట్టుకొని భస్మం అయిపోతాడు. ఈయన చేసింది ఏంది, తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ అనే పార్టీ ఉండదు కదా, దాన్ని భస్మం చేసిండు. టిఆర్ఎస్ ఉందా ఇప్పుడు? లేదు, బీఆర్ఎస్ అయింది. అదే దాన్ని భస్మం చేసి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ చేసిన అవకతవకలన్నీ టిఆర్ఎస్ చేసింది, నేనేం చేయలేదు, టిఆర్ఎస్ చేసింది, అది భస్మం అయిపోయింది, దానికి అడుకోండి అంటాడు. అది కథ. అంటే 3 క్యారెక్టర్లు ఏం చెప్పిన నేను, ఒకటేమో శకుని అవతారం, రెండవదేమో కొడుకు మీద వ్యామోహం మూడవది ఏందో భస్మాసురుడు. ఇవి ఉన్నాయా లేవా నాకు చెప్పండి. అంటే ఇక్కడ కేసీఆర్ అనేది 3 క్యారెక్టర్లతోటి 10 సంవత్సరాలు తెలంగాణను పాలించాడు. అదొకటి. రెండవది ఏంటంటే ఒక క్యారెక్టర్ శకుని అవతారంతో మహాభారతం జరిగింది, ఒకటే క్యారెక్టర్ అది. ఈ 3 ఉన్నప్పుడు ఏమైతుంది, ఇంకా నాశనం అయిపోతుంది. మరి తట్టుకోలేము. అందుకొరకు ఈ విషయాలు ఇట్లా జరిగినాయి. తెలంగాణ అయిన విషయాలు, తెలంగాణకు అన్యాయమైన విషయాలు ఇప్పటికీ కోలుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. అది కథ.